హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మైత్రి టాక్స్. నేను మీ మైత్రిని. ఇవాంటి రెసిపీ పుదీనా రైస్. ఇది క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ. రైస్ రెడీగా ఉంటే చాలు, ఇది 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇందులోకి ఏ విధమైన మసాలా కూడా యాడ్ చేయం కాబట్టి ఏ వయసు వారైనా ఎలాంటి వారైనా హ్యాపీగా తినేయచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మైత్రి టాక్స్. ఇప్పుడు పుదీనా రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ మనము రైస్ వండుకోవాలి. ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను. రైస్ని కడిగి ఒక 20 మినిట్స్ నానబెట్టి 1:1 రేషియోలో వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా కుక్ చేసుకునేటట్టయితే 1:2 రేషియోలో వాటర్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకుందాము. ఈ లోపల మనము పుదీనా రైస్కి కావాల్సిన తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ అండ్ 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుని కాజు ఫ్రై చేసుకోవాలి. కాజు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుని 1 కప్పు ఉల్లి తరుగుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు ఇంకా ఆలూ పీసెస్ని ఇలా చిన్నగా తరుగుని వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలూ ముక్కలు మగ్గే లోపల మనం పుదీనా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లోకి 1 కప్ పుదీనా, 1 టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగినట్టు 6-7 పచ్చిమిరపకాయలు వేసుకుని పేస్ట్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఫైన్గా స్మూత్గా పేస్ట్ అయిపోవాలి. ఈలోగా మన ఆలూ పీసెస్ మగ్గింటాయి. ఆలూ వేసుకోవడం అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పుదీనాలోని వాటర్ అంతా బాగా ఆవిరైపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఎలాంటి గరం మసాలా వేయడం లేదు కాబట్టి అసిడిటీ ప్రాబ్లం లాంటివి ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు ఇందులోకి రైస్కి తగినంత సాల్ట్ ఒకేసారి ఇందులో తాలింపులోకి వేసేసుకుందాము. ఈ సాల్ట్ అంతా పేస్ట్లోకి బాగా మిక్స్ అయ్యేంత వరకు కొంచెంసేపు ఉడికించుకుందాం. పుదీనాలో పేస్ట్లోని నీళ్ళంతా ఆవిరైపోవాలి. ఆవిరైపోయి ఇలా ఆయిల్ పక్కన వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఈ లోపల మనం కుక్ చేసుకుని చల్లార్చుకున్న రైస్ రెడీ అవుతుంది కదా, అది కొద్దిగా ఇందులోకి వేసుకుంటూ ఈ తాలింపుతో పాటు కలుపుకోవాలి. అంతేనండి, మన లంచ్ బాక్స్ రెసిపీ ఈజీ పుదీనా రైస్ వితౌట్ ఎనీ మసాలా రెడీ అయిపోయింది. దీనిని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు లేదా యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు. ఏ సైడ్ డిష్ అవసరం లేదు దీనికి. ఈ పుదీనా రైస్ నచ్చితే ఇది ప్రిపేర్ చేసుకుని ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. స్టే ట్యూన్ టు మైత్రి టాక్స్.